గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మరొక కరెంట్ అఫైర్స్ టాపిక్స్తో మేము ముందుకు వచ్చాము. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే రీసెంట్గా మనకి బీసీ కమిషన్ చైర్మన్గా నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా సాధ్వి నిరంజన్ జ్యోతిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరో సాధ్వి నిరంజన్ జ్యోతిని అపాయింట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరండి? నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా సాధ్వి నిరంజన్ జ్యోతిని అపాయింట్ చేశారు. ఓకే, అపాయింట్ చేస్తే దీన్ని ఏం చదవాలి సార్? చాలామంది ఇవిడిది ఏ రాష్ట్రం, సో ఇవి డిస్కస్ చేస్తున్నారు. కానీ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి ప్రతి కమిషన్ గుర్తుపెట్టుకొని దీన్ని బేస్ చేసుకుని మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1953లో ఇప్పుడు 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిషన్ 1955లో రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఓకే, సో ఆర్టికల్ 340ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. 1955లో ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేయలేదు. ఓకే, ఇది మొదటి బీసీ కమిషన్. తర్వాత రెండవది, సో 1979లో ఆర్టికల్ 340ని బేస్ చేసుకుని మళ్ళీ బీసీ కమిషన్ అనే దాన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ రెండో కమిషన్నే మండల్ కమిషన్, బీపీ మండల్ కమిషన్ అని కూడా పిలుస్తారు. ఈ కమిషన్ ఏం చెప్పింది అంటే 27% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 340ని బేస్ చేసుకుని రెండో బీసీ కమిషన్, దాన్నే బీపీ మండల్ కమిషన్ ఎప్పుడు 1979లో దాని రిపోర్ట్లో ఏం చెప్పింది? బీసీలకు 27% రిజర్వేషన్ అని చెప్పింది. అయితే దీని మీద కొంత కోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు 1992లో ఇందిరా సహాని కేసు ఏంటంటే 1992లో ఇందిరా సహాని కేసు ఈ 27% రిజర్వేషన్స్ మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఇందిరా సహాని కేసులో కోర్టు ఏం చెప్పిందంటే 27% రిజర్వేషన్లని అంగీకరించింది.